తెలుగు పద్యాలతో ఇప్పుడు మన ముందుకి తెలుగు పద్యాలతో ముందుకు వచ్చేస్తున్న వారు మయూక దుద్దు. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు భాగవతంలోని కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం భాగవతంలోని షష్ఠమ స్కంధంలోని నారాయణ కవచంలోని పద్యం ఇది. విదేశాల్లో ఉన్నప్పుడు అంగన్యాస కరన్యాసాలతో శ్రీరాముణ్ణి స్తుతించటం ఈ పద్యం. సంక్షిప్త రామాయణం ఒకే సీస పద్యంలో తాటకమర్దించి తపసి జన్మముగాచి హరువిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధక బంధోగ్ర ఖరదూషణాది రాక్షసుల దునిమి వానర విభునేలి వాలికూలమనేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమి దృంచి యల విభీషణులంకకు నధిపు చేసి భూమి సుత కూడి సాకేతపురమునందు రాజసుఖములు గైకొన్న రామ విభుడు వరుసమము బ్రోచుచుండు ప్రవాసగతులా. రెండో పద్యం భాగవతంలోని 3వ స్కంధంలోని విదుర మైత్రేయ సంవాద ఘట్టంలోనిది. చారుపటీర హీర ఘన సార తుషార మరాళ చంద్రికాపూర మృణాలహార పరిపూర్ణ సుధాకర కాస మల్లికాసార నిభాంగ శోభిత భుజంగమతల్పమునందు యోగ నిద్రారతి చందియుండు జఠర స్థిత భూర్భువరాది లోకుడై. మూడో పద్యం భాగవతంలోని ప్రథమ స్కంధంలోని కుంతి స్తుతిలోని పద్యం ఇది. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో కోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధార పరిపూర్ణ వక్త్రము కరంబుల భ్రాముచు వెచ్చనూర్చుచుంబాలుడవై నటించుట కృపాపరా నామతి చోద్యమయ్యడిన్. నాలుగో పద్యం ఆఖరి పద్యం భాగవతంలోని 7వ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోని పద్యం ఇది. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధురైరిదవిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. ధన్యవాదములు. చాలా బాగా తెలుగు పద్యాలు చెప్పిన మయూక దుద్దుని అప్రిషియేట్ చేయడానికి సర్టిఫికేట్ ప్రదానం చేయడానికి
గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం.